నమ్మించి నట్టేట ముంచేయటం అంటే ఏంటో తెలుసా? రాజకీయాలలో ఓసరవెల్లి రాజకీయాలు, ప్రజలను ఏమార్చే రాజకీయాలు, నిజంగా భవిష్యత్తులో చేయకపోయినా చేసేటట్లు మాట్లాడటం ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు కాబోలు. ఇప్పుడు ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను. సోషల్ మీడియాలో ఈ వీడియో ఎందుకు వైరల్ అవుతా ఉంది, ఈయన గారి మాటలు విన్న తర్వాత మీరే ముక్కున వేలేసుకుంటారు. చూశారుగా, సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ కూడా ఇప్పుడు ఏమనిపిస్తూ ఉందో మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ఇస్తాను అని నిరుద్యోగులను బాగా నమ్మించాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 ఇస్తాడేమో, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడేమో, పరిశ్రమలు తీసుకొస్తాడేమో, ప్రపంచాన్ని మన ఇంటికి తీసుకొస్తాడేమో, మన ఇంటి నుండే మనం అన్ని పనులు చేయొచ్చేమో, భవిష్యత్తు ఇంత అందంగా కనపడతా ఉంటే చంద్రబాబు నాయుడికి తప్ప ఇంకెందుకు ఎవరికి ఓటేయాలి అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుని ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా నమ్మబలికాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చాడు, 3 సంవత్సరాలు కంప్లీట్గా వస్తూ ఉంది, 2.5 సంవత్సరం దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడయ్యా అంటే పూర్తిగా నిల్లు. ఆయన ఇచ్చిన 16,000 మెగా డిఎస్సి ఉద్యోగాల్లో కూడా పూర్తిగా అవి తప్పుడు నియామకాలు అని రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. మరి రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి 3,000 అందిందా అని నేను ఈ వీడియో ద్వారా నిరుద్యోగులను ప్రశ్నిస్తున్నా. ఇంకెంతకాలం ప్రజలు నమ్మి మోసపోవాలి చెప్పండి? ఇంకెంతకాలం ఇలా రాజకీయ నాయకులను నమ్మి ప్రజలు మోసపోవాలి? మీరే చెప్పండి. మీరే ఇటువంటి రాజకీయ నాయకులకు ఓటేస్తే నిరుద్యోగుల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.